తర్వాత ముఖ్యంగా పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా కడపలో మహానాడు అనేది జరగలేదు. తర్వాత ఈసారి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు తర్వాత ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఒక ప్రపోజల్ పెట్టిన తర్వాత మా పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ తర్వాత మా జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడుకొని తర్వాత సార్ ప్రపోజల్ పెట్టిన తర్వాత మనం 100% దీన్ని విజయవంతం చేస్తాము అని మేమంతా మాట్లాడుకొని ఇక్కడ ఆమోదం తెలపడం, ఆ రకంగా ఇక్కడికి మహానాడు రావడం తర్వాత జరిగింది. ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా రామారావు గారు సంక్షేమం అంటే ఎలా ప్రజలకు ఎలా తీసుకుపోవాలో అప్పట్లో ₹2 కిలో బియ్యం ఏమైతే ఆ రకంగా ఆయన సంక్షేమం చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అభివృద్ధి అంటే ఇలా చేయాలని చాలామంది ముఖ్యమంత్రులు కూడా అప్పట్లో మేము చంద్రబాబు నాయుడిని ఫాలో అయ్యామని కూడా చెప్పడం, ఈ మధ్య జరిగిన ఒక మీటింగ్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అప్పట్లో నేను చంద్రబాబు నాయుడు గారు చేసిన సంస్కరణలు ఆ స్కీమ్స్ను కూడా నేను కూడా ఫాలో అయ్యామని ఆయన కూడా చెప్పడం. తర్వాత థర్డ్ జనరేషన్ వచ్చేటప్పటికి మా లోకేష్ బాబు గారు యువతకు ఒక ఆదర్శంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఎలా తీసుకొచ్చారో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు తర్వాత యువతకు మార్గదర్శకంగా ఉండి ఈ రకంగా మా పార్టీ ఈ రకంగా ఉత్సాహంగా పరుగులు పెడుతూ ఉంటే అవతల పార్టీ వాళ్ళ దృష్టిలో అవతల పార్టీ గురించి మాట్లాడాలంటే ఎప్పుడు ఉంటారో ఎప్పుడు జైలుకు పోతారో టెన్షన్ పడి ఆయన చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఒకసారి మీరు గతంలో కూడా చూసుకోండి, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అప్పట్లో మైనింగ్ డైరెక్టర్గా ఉండే రాజగోపాల్ కానీ ఇప్పుడు ఐఏఎస్ అయినటువంటి శ్రీలక్ష్మి గారు కానీ అప్పట్లో జైలుకు పోవడం జరిగింది. అదే పంతాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి కానీ వచ్చి ధనంజయ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ ఈరోజు జైల్లో కూర్చొని లెక్క పెడుతూ ఉన్నారంటే ప్రతిసారి అధికారులను వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం, వాళ్ళు జైలు పోవడం, వాళ్ళతో పాటు ఈయన జైలు పోవడం. మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి లోపలికి పోయే అసలు తప్పించుకునే సమస్య లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి గారికి ఉండే అభియోగాలతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి మీద గతంలో సిబిఐలో ఉండే 11 కేసుల అభియోగాలు అంతా స్టడీ చేసాం, లాయర్లు కూడా చెప్పినాం, చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి గాలి జనార్దన్ రెడ్డికే 7 ఏళ్ళు శిక్ష పడి ఇప్పుడు లోపల ఉన్నాడు. అతనికి శిక్ష పడినప్పటి నుంచి కూడా వాళ్ళలో టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయనకు బెయిల్ వచ్చినా కూడా గాలి జనార్దన్ రెడ్డి మళ్ళీ ఆటోమేటిక్గా ఎమ్మెల్యే పదవి కూడా క్యాన్సిల్ అయిపోయి ఆయనకు ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా ఆయన ఎక్కడ పోటీ చేసేదానికి అర్హత. అదే జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా తర్వాత నెక్స్ట్ జరగబోయేది కూడా అదే. ఎందుకంటే విపరీతంగా ఎక్కడన్నా కానీ రాష్ట్రంలో ప్రజలతో వాళ్ళ డబ్బులు వాళ్ళు పెడితే కూడా వాళ్ళకి ఇష్టమైన బ్రాండ్ తాగేదానికి లేకుండా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి అంటాడు. అంత ఘోరాతి ఘోరాలన్నీ చేసినారు కాబట్టి దీంట్లో అరెస్టు తప్పదు, 100% అరెస్ట్ అవుతాడు. ఈ అరెస్ట్ ఉండగానే ఆ సిబిఐ కేసులన్నీ కూడా 11 వస్తాయి, వాటిల్లో శిక్ష పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు కానీ ఇప్పుడు అంతకుముందు గతంలో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకోలేకున్నారు. ఈ మధ్యకాలంలో అది కూడా సిస్టమ్స్ మారిపోయి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకొని ఆ రోజు వాళ్ళు వాట్సాప్ కాల్లో ఈ రకంగా మాట్లాడినారు. ఈ టవర్ కిందనే హత్య చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అవినాష్ రెడ్డి ఇద్దరు ఒకటే టవర్లో ఉన్నారు. ఇట్లా వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి, సిబిఐ లిక్కర్ కేసులో జగన్ రెడ్డి తప్పకుండా శిక్ష పడి వాళ్ళు లోపలికి పోవడం ఖాయం. వచ్చే మహానాడు కల్లా ఈ రకంగా వాళ్ళ పార్టీనే ఉండదు, వాళ్ళంతా జైల్లో ఉండి ఇద్దరు అనర్హులుగా ఉండే పరిస్థితి కూడా ఉంది. తర్వాత ముఖ్యంగా మేము కూడా మా పులివెందుల నియోజకవర్గంలో మహానాడు జరుపుకునేప్పుడు కాన్స్టిట్యున్సీకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 10-12 తీర్మానాలు కూడా చేసి పంపడం జరిగింది. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఆ 12 తీర్మానాలు కానీ ఆమోదింపజేసుకుంటే ముఖ్యమంత్రి గారు కానీ అవన్నీ కూడా మాకు చేస్తే మా పులివెందులలో కూడా ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా కూడా సరిపోతుంది. అలాగే జిల్లా వాసులు అందరం కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడులో క్లారిటీ ఇస్తారని కూడా మేము అనుకుంటూ మొత్తం ఇది ఒక పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కామన్ పీపుల్ అంతా కూడా ఎప్పుడు 27వ తేదీ వస్తుంది, ఆ పండగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మహానాడు జరిపే అవకాశం ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా బాధ్యతలు జిల్లా అధ్యక్షులు కమలాపురం ఎమ్మెల్యే గారు చైతన్యారెడ్డి గారు, మిగతా జిల్లా ఎమ్మెల్యేలందరూ ఏ విధంగా దీన్ని సక్సెస్ చేయాలా, ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలని దాదాపు నెల రోజుల నుంచి ఏర్పాట్లు కార్యక్రమంలో
నిమగ్నమై ఉన్నారు. దాంతో భాగంగా ఈరోజు మహానాడు రాయలసీమలో కడప జిల్లాలో జరగడం, మిషన్ రాయలసీమ అని నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో మిషన్ రాయలసీమ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి రాయలసీమలోనే ఈసారి మహానాడు తీర్మానాలు దాదాపు 60-70% తీర్మానాలు రాయలసీమకు ఉపయోగపడే విధంగా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కానీ లేదా జమ్లమడుగులో జిందాల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు రీస్టార్ట్ చేసి పనులు త్వరగా పూర్తి చేసే విధంగా ఉద్యోగాల అవకాశాలు కల్పించే విధంగా యువతకు ఈ మహానాడు ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కడప జిల్లాకు రాబోతున్నారు. వాళ్ళందరికీ ఏర్పాట్లు కానీ లేకపోతే భోజన వసతి కానీ అన్నీ పూర్తిగా మహానాడు కమిటీ దగ్గరుండి నారా లోకేష్ బాబు గారు పర్యవేక్షిస్తున్నారు. ఖచ్చితంగా ఇది సక్సెస్ చేసుకొని మంచి పేరు తెచ్చుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. అందరికీ పెద్దలందరూ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది. ఈరోజు మహానాడు అనేది పార్టీ స్థాపించిన నుంచి ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా 27-28 మహానాడు జరుపుకుంటాం. అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ మహానాడులు జరిపి అక్కడున్న అధ్యక్షులు కానీ లేదంటే అక్కడున్న కమిటీస్ కానీ ఏర్పరచుకొని నియోజకవర్గ స్థాయిలో తీర్మానాలు ప్రవేశపెట్టి ఆ తీర్మానాలన్నీ మళ్ళీ రాష్ట్ర స్థాయిలో తీర్మానాల గురించి చర్చించి ప్రధానంగా ఈ తీర్మానాలు మరియు చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ తీర్మానాలన్నింటిలో రాయలసీమలో మనందరం రైతన్న కుటుంబ వాళ్ళు, మనందరం సాగు త్రాగునీరు మీద ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మిషన్ రాయలసీమ అని అనేక విషయాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అందరికి చెప్పారు. మాకు మాత్రం ఇక్కడ ఉన్న నియోజకవర్గాలు అందరూ సమన్వయంగా కష్టపడి ఈ మహానాడు బాగా జరగాల, బ్రహ్మాండంగా ఎక్కడున్న రాష్ట్ర ప్రజలు కానీ ఇక్కడున్న కార్యకర్తలు కడప జిల్లాలో ఎవరున్నా కానీ ప్రజలకు కానీ ఒక భరోసా కల్పిస్తుందనేసే నేను అందరం ఇక్కడ కోరుకుంటున్నాం. ప్రధానంగా అయితే నేను ఇదివరకే చెప్పాను, రైతన్నలందరికీ మా నియోజకవర్గంలో బద్వేల్ తాలూకాలో బ్రహ్మం సాగర్ ఉంది. ఈ తీర్మానం కానీ రాయలసీమలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తీర్మానం ఉంటుందనేసి అందరం కోరుకుంటున్నాం. వీటితో పాటు అందరూ ఇక్కడున్న నాయకులందరూ కమిటీలు వేసుకొని అనేక విషయాల్లో అది సభా ప్రాంగణం కానీ ఆహ్వాన కమిటీ కానీ లేదంటే ఇక్కడున్న వసతుల కమిటీ కానీ అనేక వాటిలో ఉన్నాం. ఎటువంటి వాళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవాళ్ళు, ఉమ్మడి రాష్ట్రాల నుంచి వచ్చే తెలుగు ప్రజలందరికీ సరైన వసతులు కానీ భోజన ఏర్పాట్లు కానీ వీటితో పాటు పార్కింగ్తో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కానీ వచ్చిన ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా చేరాలనేసే ఈ ప్రెస్ మీడియా అందరి ద్వారా కోరుతున్నాను. ఎందుకంటే అందరూ బాధ్యత రీతిగా ఇక్కడున్న ప్రతి ఒక్కడు తెలుగుదేశం కార్యకర్త ఒక సైనికుడిలాగా మనం ఏ విధంగా ఒక మ్యాండేట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నామో ప్రజలకు కానీ ఆ విధంగా ఇక్కడున్న కష్టాలు కానీ కడప జిల్లాలో కానీ అన్ని విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి అందరు ప్రజలు కానీ వీళ్ళందరూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీడియా స్టేట్ మీడియా వాళ్ళకు వచ్చే వాళ్ళకి అందరికీ కూడా హరితలో ఏర్పాటు చేసినాం. ఆ కమిటీ అన్నీ కూడా రాసుకుంటా ఉంది. మీకు రాత్రి లోపల రేపు లోపల ఏర్పాటు చేస్తున్నారు. క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరికి ఇంప్రూవ్మెంట్ మనం చేసుకున్న తర్వాత అలాట్మెంట్ కమిటీ ఉంది. మొత్తం అంతా ఒక చోట పెట్టాలా, మీకు పెట్టాలని చెప్పి చేస్తారు. కాదు ఒక్క నిమిషం. హరితలో